So, how confident are you now for the coming elections? Telugudesam party, ఇప్పుడు with in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because రెండు డిఫరెంట్ పార్టీలు డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు, బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ టూ డిఫరెంట్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఫర్ అ కామన్ కాజ్, బట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. హౌ ఆర్ యూ గోయింగ్ టు అడ్రస్ దట్? నో, ఫస్ట్ మీరు చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్ 10%. సో కాంటెక్చువల్లీ ఐ నీడ్ టు కన్విన్స్ 6 in 100. That is the first point. Second, Jansenaki, I think 6.5, close to 6.7% vote share వచ్చింది. Total Andhra Pradesh. So together we are now a formidable opposition. And మా ఎజెండా ఒకటే, రాష్ట్రం. మా ఎజెండా ఒకటే, ఆంధ్ర ప్రజల గురించి. నువ్వు కొత్తగా పెళ్ళైనప్పుడు గొడవలు లేకుండా ఉండవు కదా. ఇప్పుడు I have been now married for 16 years, but we fight on trivial issues. That is life. That is the beauty of life. That is the journey. సో పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు, when there is an alliance, they are bound to have hiccups. There is nothing as a perfect or గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్. కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి, అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి. So why are people expecting every relationship or every alliance to be perfectly smooth? Right. చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, బట్ ఎజెండా ఒకటే. ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్. ఎజెండా ఒకటి పెట్టుకో. అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకో.